రఘుతాత 2 hours 8 minutes రన్ టైమ్తో జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నాకైతే పర్లేదు గైస్, బాగానే ఉంది. ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీతో అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ అంతా. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, కైల్ అనే ఒక అమ్మాయి తన అన్నయ్య ఇంట్లో చెప్పకుండా, ఇంట్లో ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని వస్తాడు. చెల్లికి పెళ్ళి అవ్వకుండా అలా చేశాడనే రీజన్తో చెల్లికి నీకు కలిపి పెళ్లి చేస్తామని చెప్తారు. అసలు ఇంది అన్న పెళ్ళన్నా ఇష్టం లేని కయల్ పెళ్లి చేసుకుందా లేదా, తన తాత కోరికను తీర్చిందా లేదా, మిగతాది ఏమైందా అన్నదే స్టోరీ లైన్. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమి లేవు, క్లీన్ ఫ్యామిలీ మూవీ. ఇంక ఈ సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది కీర్తి సురేష్ గారి యాక్టింగ్ అండి. నిజంగా న్యాచురల్గా చేశారు ఆవిడ. ఇంకా రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోరు కొట్టకుండా కామెడీతో చూడదగ్గ విధంగా ఆ మూవీ అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కీర్తి సురేష్ గారు వేసే కామెడీ పంచ్ డైలాగులు అక్కడక్కడ నవ్విస్తాయి. మెయిన్గా స్క్రీన్ ప్లే బాగుంటే ఎలాంటి సినిమా అయినా చూడడానికి బాగుంటుందండి. ఇప్పుడు వచ్చే సినిమాలు కథ స్ట్రాంగ్గా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే బాగుండట్లేదు. కానీ ఇది స్క్రీన్ ప్లే కానీ తీసుకున్న పాయింట్స్ కానీ కామెడీగా మూవీ అంతా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంక ఈ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేని కూడా కొన్ని ఉంటాయి అండ్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. మెయిన్గా కీర్తి సురేష్ గారి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా తాతరోల్లో చేసిన ఆయన కూడా బాగానే చేశారు. బ్యాంకులో పనిచేసే గుమస్తాగా, ఇంకా ఒక రచయితగా కీర్తి సురేష్ గారు ఇంకా బాగానే నటించారు. ఇంక సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అనిపించింది, పర్లేదు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, వినడానికి బాగానే అనిపించాయి. ఇంక నేను చెప్పేది ఏంటంటే, యాక్షన్ సీన్స్ అండ్ అడల్ట్ సీన్స్, రొమాన్స్ సీన్స్ కావాలనుకున్న వారికి ఈ మూవీ నచ్చదు. క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ సినిమా బాగా నచ్చుతుంది డెఫినెట్గా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మూవీ నాకు చాలా నచ్చింది. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే అలా తీసుకెళ్తుంది ఎంటర్టైన్మెంట్ చేస్తూ. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.